ఎవరికైనా గెస్ ఉందా? ఉమాదేవి అది కరెక్ట్ గా మధ్యలో వచ్చిందా లేదా, తర్వాత కలర్ కాంబినేషన్, తర్వాత వాళ్ళ థీమ్ ఏదైతే మన సంక్రాంతి ముగ్గులు పోటీ అన్నారు కాబట్టి అది కూడా ప్రజెంట్ చేస్తారా లేదా అట్లాంటి బాబోయ్. అంటే ఒక జడ్జి మైండ్ లో చూసారా ఎన్ని ఉన్నాయో మనకి తెలీదు. ఒక జడ్జి ఏదైనా ఒక ముగ్గు పరిశీలిస్తున్నప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో మొత్తం మీకు ఇచ్చిన ప్లేస్ అంతా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తారు. ఓకే, ఒక ముగ్గుని ఎంత అందంగా వేయాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే మెయిన్ మీకు ఇచ్చిన బాక్స్ ఫుల్ఫిల్ చేశారా లేదా, అంత అందంగా ముస్తాబ్ చేశారా లేదా, లైన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీరు వేసిన ముగ్గు అందంగా అంటే లైన్స్ ఏవైతే ఉన్నాయో నీట్ గా ఉన్నాయా, కలర్ కాంబినేషన్ ఫిల్ చేశారా. సో ఇన్ని మీద మీకు జడ్జ్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు అవన్నీ చూసి పరిశీలించి ముగ్గుల్ని వేస్తున్నారు, ముగ్గుల్ని జడ్జ్మెంట్ చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి మన జడ్జిలు ఎవరైతే ఉన్నారో అబ్బూరి రత్నలక్ష్మి గారు అలాగే సీతా మహాలక్ష్మి గారు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ముగ్గురి పూర్తిగా పరిశీలిస్తున్నారు. మన ఇద్దరు ముగ్గురిగా వస్తుంది, చూస్తా ఉంటాం. ఎయిమ్స్ హాస్పిటల్, స్వర్గసీమ, శాండిల్వుడ్, స్వర్గసీమ, శాండిల్వుడ్, కెనరా బ్యాంక్ అండ్ ఎయిమ్స్ నుంచి మనకి స్పాన్సర్స్ వచ్చారండి. మెయిన్ ఈ ముగ్గుల పోటీకి స్పాన్సర్స్ వారే. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్వర్గసీమ సుకేతన వీరు మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఎవరికి వస్తుంది అనే ఇది ఉండదు, ఇంకా అందరికి ప్రైజ్ ఉంది. సో అందరూ హ్యాపీగా ఉంటారు. సో జడ్జెస్ జడ్జిమెంట్ అయిపోయింది. ఇంకా ఎవరు లేదండి, మీరు కంగారు పడమాకండి.